ఇది పెసరట్టు తినండి. చట్నీ ఉంది. చట్నీ ఎందుకు ఇంకా అదండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఉన్నాయి కదా. కోస్తారండి అల్లం ముక్క కట్టాను. అండి ఈరోజు అయితే మా టిఫిన్ వచ్చండి. ఇదిగోండి పెసరు నానబెట్టినాను. నిన్నైతే పెసర్లను బియ్యం నానబెట్టేసి రాత్రి నానబెట్టాను. ఇంకా పొద్దున్న అయితే గ్రైండర్లో పెట్టేసానండి. పిండి వచ్చింది. మాడ చూసారు ఎలా వస్తుందో. నాకు గొంతుకురం పట్టిందండి, అందుకే మాడ సరిగ్గా వస్తలేదు. మట్టి చూపిస్తాను. మొత్తం మొన్న వానకాయ తడిచిపోయాం కదా దగ్గర కొట్టి దగ్గర, అందు గురించి రొంప పట్టేసింది. మామూలు రొంప అయితే బాగానే వద్దు, కానీ గొంతుకు రొంప అయితే మాట రాదు అసలు. ఇలాగే కొద్దిగా వచ్చారు. పెడుతున్నాను. చూసారా పిండి అయితే చక్కగా మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా పట్టుకోవాలి. బాగా మెత్తనైతే అట్లు బాగా రావంట. అంత గురించి ఇంకా నేను పొద్దున్నే పట్టేసాను. కొద్దిగా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాను, రేపు ఉంటుందని. ఇది గట్టి చూసారు ఎంత బాగా వచ్చిందో. మామకి ఇచ్చిన కుసుమా ఇచ్చానా? వెళ్ళిపోతాగా నువ్వు. నేను ఇదిగోండి మా ఆయనగారికి అయితే ఇంకా చూసారా, వాళ్ళిద్దరు ఒకటి నాకు ఇవి వాళ్ళకి అంటే మా అత్తగారికి అయితే ఆయన గారికి ఇవి, ఆయన గారికి అయితే అత్తగారికి ఇవి అని ఎలా తిప్పించారు నన్ను. లాస్ట్కి మా ఆయనగారు ఇంకా తిన్నారులే ఫస్ట్ ఒకటి, అంటే ఇంకొంచెం ఇంకోటి తింటే బాగుంటుంది కదా అని ఇమ్మంటుంది. ఆయన ఇంకొద్దున ఇంకా ఆవిడ తీసుకున్నారు. టీ కట్ట ఇచ్చేసాను. మా ఆయనగారు అయితే కూడా దగ్గరికి వెళ్ళిపోయారు, అత్తయ్య అయితే ఇంటికి వెళ్ళారు. ఇప్పుడైతే నేను వేసుకున్నానండి అట్టు. వేసేటప్పుడు నేను ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అల్లం కట్ట బాగానే వేసుకున్నాను, అది చూపిద్దాం అనుకున్నాం. కానీ ఇంతలో ఫోన్ చేసింది మా అమ్మ. డైలీ పొద్దున్నే లెగ్గానే ఫస్ట్ ఒక మాట మాట్లాడాలి. ఏంటి ఎలాగున్నారు, స్కూల్కి వెళ్తున్నారని కొంచెం మంచిగా ఒక 10 నిమిషాలు మాట్లాడితే అక్కడ అమ్మ నాన్న నాకు కొద్దిగా బాగానే ఉంది. అదే అంటే కొంచెం ఏముంటుంది కదా, ప్రేమ ఉంటుంది కదా తల్లిదండ్రులకి, అది. అందుకని ఇంకా ఆ ఫోన్ వచ్చింది. ఇంకా అమ్మ ఫోన్ వస్తే ఎలాంటి వీడియో తీసినా కట్ చేసి వస్తాం కదండి, అందు గురించి అది కట్ చేసి ఇంకా అమ్మతో మాట్లాడాను ఇప్పటిదాకా. అయితే ఇదిగోండి నేనైతే ఇప్పుడు అట్టేసుకున్నాను. మా చిన్నమ్మాయి ఫ్యామిలీ అయితే టీ అట్టి ఇచ్చింది. ఇంకా టీ తాగేసి ఈ అట్టి తినేసి కొట్టు దగ్గరికి అయితే వెళ్ళాలి. మాట అసలు పొద్దున్న ఎత్తి మీద అసలు మాట రాలేదండి. గొంతుకు రొంపంటే నిన్న మొన్న వర్షం వచ్చింది కదా, వర్షాన్ని తడిసిపోయి అంటే మామూలుగా రొంప పట్టిన పడలేదు గొంతుకంటే ఇక్కడ గొంతుకులు ఏదో ఉన్నట్టు, చెవులు గట్ట పూట బాధ వచ్చినట్టు అలా అనిపించింది. ఇప్పుడైతే కొద్దిగా పర్వాలేదులే, కొంచెం అలా కవర్ అయింది. అందుకే వేడివేడిగా పెసరట్లు వేసి మా ఆయన గారికి పిల్లలకి పెట్టాను. ఇప్పుడు నేను కూడా ఇది తినేసి ఈ టీ తాగేసి కొంచెం ఫ్రెష్ అయ్యి, కూర అయితే వంకాయ కూర ఉండేది, ఈ అట్టు తినేసి అట్టు ఎక్కలేదు నాకు ఎందుకో. కొంచెం కదా కొద్దిగా తిన్నాను, అంతలోకి వీడియో గుర్తుకొచ్చింది. ఇది వీడియో దగ్గరికి వచ్చేసరికి అందులో ఏదోలా కొంచెం తినేస్తాను. తినేసి ఫ్రెష్ అయిపోయి కొట్టు దగ్గరికి అయితే వెళ్తాను. మా ఆయనగారు అయితే చాగోళ్ళు వెళ్తారంట ఈరోజు. నల్లజర్ల ఊరెళ్ళే పని ఒకటి ఉంది. నల్లజర్ల మా చిన్నానికి కొంచెం వెళ్తా అంటే బాగానే ఉందిలే, కొంచెం చూసొద్దామని వెళ్దాం అనుకుంటున్నాం. నల్లజర్ల వెళ్ళాలి. మా ఆయనగారు చాగలు వెళ్ళి వచ్చిన తర్వాత వెళ్తాము. ఇద్దరమే వెళ్తాము, నేను వెళ్తాను, ఏమీ లేదు. ఇంకా ఈరోజు అయితే మా పిల్లలకైతే సెలవులు ఇచ్చేసారు. నాగుల చవితి కదా, ఇవాళ రేపు. ఇవాళ శనివారం పండగ వచ్చింది, నెక్స్ట్ ఆదివారం వచ్చేసింది. ఇంకా 2 days గ్యాప్ ఉండదు మా ఊళ్ళకి. ఇంక పెద్దవాడిని అయితే కొట్టు దగ్గర పెట్టి 10 నిమిషాలు ఊరైతే వెళ్దాం అనుకున్నా. చూసారా నేను జడేసుకుని క్లిప్ పెట్టుకుంటే ఎలా తీసిందో నా క్లిప్. ఎవరు తీసారా మీది? అసలు ఆడపిల్లలకంటే ఇంతే, తల్లిదండ్రులకి క్లిప్పులు కానీ అవి కానీ ఇవి కానీ ఏమీ అంతే. ఏదో మా ఎవడో పెద్ద ఆవిడికి తీసుకొచ్చింది మా అమ్మ చెవులీలు, అంటే మొన్న తీసుకుందే. నేను రాత్రి ఎట్టుకున్నాను, అంటే కొంచెం బాగుంటుంది కదా, నేను ఎట్టుకుంటే ఎలా ఉంటాయని చూస్తే బాగున్నాయండి. ఇప్పుడు నేను కుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాంటి చెవులు ఎట్టుకెళ్ళినప్పుడు నేను మామూలుగా వెళ్ళిపోతాను. నా బంగారుకి ఉన్నాయి కదా చైన్లు,
అవి పెట్టుకుంటాను. ఆవిడైతే అమ్మ పెట్టుకుని చూడు ఎలా ఉంది ఏంటో అంటుంది, మా చిన్నదని పెద్ద ఆవిడ. ఇంకా అందుకని ఈ తగిలిచ్చాను, బాగున్నాయండి. సెలవులు కదా ఇప్పుడు మొత్తం ఎక్కడో ఉన్న సామాను అన్నీ తీసేస్తాం మొత్తం. అంటే గాజులు, చెవులీలు, దండలు ఉంటాయి కదా, ఇంకా అన్నీ తీసేసి పండగకైనా సెలవులకైనా తీసి తడివి తీసుకుని వెళ్ళి ఎక్కడెక్కడ చదివేస్తారు. అలాంటప్పుడు బయటపడతాయి. బుట్టలు ఉన్నాయి, దుద్దులు, చాలా సామాను ఉంటాయి. కొనేస్తాయి ఎప్పుడు పడితే అప్పుడు. ఏ పండగకైనా కొంచెం మోడల్ ఏదైనా కనపడితే అన్నీ కొనేస్తాం. మొన్న అయితే పువ్వులు తీసుకున్నాను నేను. తీసుకురామ్మ ఫ్లవర్స్ చూపి. నేనైతే టిఫిన్ చేసి టీ తాగేసానండి. ఇంకా ఆ పని అయితే కంప్లీట్ అయిపోయింది. కూర కూడా ఉడికిపోయింది. రైస్ అయితే వాష్ చేశాను. ఇంకా నేను ఫ్లవర్ తీసుకొచ్చాను కదా, ఫ్లవర్స్ అని ఏదోటని కొంటానే ఉంటానని చెప్పి అలా కొంచెం బ్రేక్లో పెట్టి కొంచెం వాష్ చేసుకుని అవన్నీ కంప్లీట్ చేసి గిన్నె తోమేసాను. ఇవ్వండి చూసారా, టీవీ దగ్గర ఉంటాయి, అదే సెల్ఫ్లో గట్ట పెట్టుకుంటే బాగుంటాయని తీసుకున్నాను. ఈ 3 ఇచ్చిందండి ఆవిడ. యూజ్ చేద్దాం, ఇలా మయ్యని పెట్టమంటుంది. కానీ అలాగే అక్కడోటి పెట్టేస్తాం మనం. మయ్యనే అంటే 3 ఇక్కడ పెట్టేసుకుంటే బాగుంటాయి. కానీ సెల్ఫ్లో సర్దుతాను జాయిగా. ఇది చూసారా ప్లేట్లు ఇరగమంట. ప్లేట్లు కాదు, గిన్నెలు, చిన్న బౌల్స్. ఇవి అయితే ఇరగమంటుంది. మరి ఇరిగితే ఏం చేస్తాయో. వాళ్ళ దగ్గర ఉన్న చూపి ఇరగ, మన దగ్గరకు వచ్చి విరిగిపోతాయి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న చూపి మరి ఏదో మ్యాగ్నెట్ ఉంటుంది అనుకుంటాను. ఏదో కొట్టు మరీ చూపించింది. ఇదిగోండి కప్పులు, టీ తాగే కప్పులు. ఈ 2 రోజులు కానీ వాడామనుకోండి, మా పిల్లలు ఎక్కడికో దగ్గర తీసుకెళ్తారు, కింద పడతారు, అయిపోతాయి. నేను అందుకే వద్దు అంటే ఇంకా తీసుకోండి బాగుంటాయి అని వాళ్ళకి బేరాలు గట్ల లేవంట. నేను కొన్నాను అప్పుడు బాగానే తక్కువకి ఇచ్చింది, పర్వాలేదు. కొంచెం వాళ్ళకి బేరం లేనప్పుడు ఏంటది సేల్స్ అవనప్పుడు గట్టా మనం ఎంటర్ అయిపోతే కొంచెం అందులో ఒక 20 రూపాయలు 10 రూపాయలు కలుపుతాయి కదా. ఎప్పుడైనా తీసుకోవాలి. ఇప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు దేనికైనా స్టీల్ గ్లాసులు ఇవ్వలేం కదా, అంటే ఇవ్వచ్చు కానీ అంత బాగోదు కదని ఇంక నేను తీసుకున్నాను. కలిపి ఎంత 200 ఇచ్చానండి. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదే. మీకు నచ్చితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.